మత్తయి సువార్త 27వ అధ్యాయము 55, 56 వచనాలు చదువుకుందాం. యేసుకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి, దైవ ధ్యానంలోకి మనం ముందుకు సాగుదాం. లెట్ us pray. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాఘనుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన తండ్రి, గడిచిన మాసమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఈ చివరి వారంలో మా తండ్రి ఈ స్త్రీల సహవాసంలో, ఈ స్త్రీల సమాజ కూడికలోకి మమ్మల్ని అందరినీ మీరు తీసుకొని వచ్చిన విధానం కొరకు నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. మరి లాస్ట్ మంత్ జాయిన్ అయిన బిడ్డలందరిని బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ఈ మంత్ కూడా మరి నీ సన్నిధిని ప్రేమించిన నీ బిడ్డలు అనేకులు అనేక ప్రాంతాల నుండి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ సన్నిధి కొరకును, నీ స్వరము కొరకును ఆశపడి ఇదిగో ఈ జూమ్ లైన్లో జాయిన్ అయి ఉండగా, పరిశుద్ధాత్మదేవ మా మధ్యకి మీరు దిగివచ్చి నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎమ్మాయి శిష్యులతో మీరు మాట్లాడుచున్నప్పుడు వారి హృదయాలు మండినట్టుగా నీ లేఖనమేలో మేము చూస్తున్నాం. అలాగే మీ స్వరాన్ని మేము వింటుండగా మా హృదయాలు మండుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా హృదయాలు చల్లారిపోయి ఉన్నాయేమో తండ్రి దేవా, నీ వాక్య తాకిడితో, నీ వాక్యాగ్నితో మమ్మలను దర్శించి మమ్మల్ని దీవించమని, మండేవారుగా, వెలిగేవారుగా, పరుగులెత్తేవారుగా, ప్రకటించేవారుగా, నీ పరిచారకులుగా, నీ పాత్రలుగా మమ్మల్ని మలుచుకోమని, మార్చుకోమని మీ ఒట్టి సేవకుడిని మీ శిలోచాటును మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ స్వరాన్ని మాకు వినబడ చేయమని, నీ చిత్తాన్ని మాకు తెలియచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకములో శరీరధారిగా ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఫుల్ టైం మినిస్ట్రీ. యేసు ప్రభు వారు చనిపోయే నాటికి ఆయనకి 33.5 సంవత్సరాల వయసు. 30 సంవత్సరాలు మరి ఒక సాధారణ విశ్వాస జీవితాన్ని జీవించి, సో వెన్ హీ టర్న్ టు 30, ఆయనకి 30 ఏట వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందుకొని హీ స్టార్టెడ్ ఫుల్ టైం మినిస్ట్రీ. సంపూర్ణ సేవకు, సంపూర్ణ పరిచర్యకు ప్రభు ఉపక్రమించారు. అలా 3.5 సంవత్సరాలు మరి ప్రభు వడ్లవాని పని చేయకుండా సంపూర్ణంగా ప్రభుపై ఆధారపడి దేవుణ్ణి ఆనుకొని, తండ్రిని ఆనుకొని ఆయన పరిచర్య చేశాడు. ఆయన పరిచర్యలో ఆయన 12 మందిని తనతో కూడా ఉండుటకు ఆయన పిలుచుకున్నాడు, వారిని ఏర్పరుచుకున్నాడు. ముందైతే వాళ్ళని శిష్యులు అన్నాడు, తర్వాత వాళ్ళని అపోస్తులు అన్నాడు. వలలేసుకొని చేపలు పట్టుకునే వారిని వరాలిచ్చి అద్భుతాలు చేసేవారు గాను, ఏమండి, అలాగే దయ్యాలు వెళ్ళగొట్టువారు గాను, స్వస్థపరుచువారు గాను, ప్రకటించువారు గాను ప్రభు చేశాడు. ఈ 3.5 సంవత్సరాలు ఆయన ఒక తండ్రిలా, ఒక తల్లిలా వారిని ప్రేమించాడు, వారిని పోషించాడు. వాళ్ళ పోషణ బాధ్యత కూడా ప్రభుదే. ఎందుకంటే ఆయన పరిచర్యలో వచ్చినటువంటి చందా, కానుక సంచి ఆయన ఇస్కారియోతు యూదాను ట్రెజరర్గా పెట్టుకొని తన అవసరాలు, తన శిష్యుల అవసరాలు ప్రభువే చూసుకున్నాడు. అయితే ప్రభువు ఈ లోకానికి వచ్చినటువంటి మరి ముఖ్యమైనటువంటి ఉద్దేశం నెరవేరే కాలం వచ్చినప్పుడు ఆయన గలిలయ నుండి బయలుదేరి యెరూషలేముకు వచ్చాడు. సో యేసు ప్రభు యొక్క ఆల్మోస్ట్ మెజారిటీ మినిస్ట్రీ గలిలయలోనే జరిగింది. ఆయన పుట్టడం కూడా గలిలయ ప్రాంతంలో పుట్టాడు, ఆయన పెరగడం గలిలయ ప్రాంతంలో పెరిగాడు, ఆయన గలిలయుడు అనబడ్డాడు.
అయితే లేఖనముల ప్రకారము ఆయన యెరూషలేములో చంపబడాలి. యెరూషలేములో ఆయన యజ్ఞం జరగాలి గనుక సో ఆయన గలిలయ నుండి యెరూషలేముకు వచ్చాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వచ్చారు అనేది మెయిన్ కథనం బైబిల్లో మనం చూస్తాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా గలిలయ ప్రాంతము నుండి యేసు ప్రభును వెంబడిస్తూ వచ్చారు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. 55వ వచనం చూస్తే, యేసుకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు. పురుషులైన శిష్యులే కాదు, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఈరోజు లేడీస్ మీటింగ్ కనుక పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఫాలోవర్స్ లో జెంట్స్నే కాకుండా లేడీస్ ప్రస్తావన కూడా చేశాడు. ఆయన స్త్రీలను ప్రస్తావించాడు. ఆయన శిష్యులే కాదు యేసయ్యను వెంబడించింది, కొంతమంది స్త్రీలు కూడా వెంబడించారు. ఈ 3.5 సంవత్సరాలు వెంబడించారు, అదొక ఎత్తు. గలిలయ నుండి యెరూషలేము వరకు వెంబడించడం మరొక ఎత్తు. ఎందుకంటే గలిలయ నుండి యెరూషలేముకి 90 మైళ్ళ దూరం ఉంటుంది. అనగా దాదాపు 120 కిలోమీటర్లు కాలి నడకన ప్రభుతో కూడాను శిష్యులతో కూడాను స్త్రీలైన వీరు నడిచి రావడం, కదిలి రావడం, వీళ్ళు ఒక నమ్మకస్తులైనటువంటి పరిచారకులుగా మనకు కనిపిస్తున్నారు. వాళ్ళలో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలున్నోళ్ళు ఉన్నారు, వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే వారు ప్రభుని ఎంతగానో ప్రేమించినటువంటి స్త్రీలు. ఈరోజు వాక్యం ధ్యానించినప్పుడు నాకేమనిపించిందంటే, పురుషుల కన్నా స్త్రీలే ప్రభుకి ఎక్కువగా నమ్మకమైన వారు అనిపించింది. పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా ప్రభును ప్రేమించారా అనిపించింది నాకు ఈ రోజున. చాలా వ్యత్యాసం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సువార్త లేఖనంలో ఈ స్త్రీల ప్రస్తావనను మర్చిపోలేదు. ఆయన వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే 4 సువార్థికులు 4 సువార్తలు రాసినప్పుడు వాళ్ళ ప్రస్తావన తప్పక ఉండేటట్టు జాగ్రత్త పడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ గ్యాలిలీ టు జెరూసలేం. అదే ఒక గొప్ప సంగతి. అంత మాత్రమే కాదు, అవును పాస్టర్ గారు, స్త్రీలే కాదు పురుషులు కూడా ఆయన వెంబడించి వచ్చారు కదా, శిష్యులు కూడా వచ్చారు కదా అని మీరు అనొచ్చు. బట్ వెన్ జీసస్ వాజ్ అరెస్టెడ్, వెన్ జీసస్ వాజ్ క్రూసిఫైడ్, you can't see those disciples. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం ఇలాగ సెలవిస్తుంది. గమనించారా? 27, 56 ఇందాక చదివాం కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్స్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్. చూడండి, ద కాంట్రాక్ట్, ద వే బైబిల్ రిటన్ బై ద హోలీ స్పిరిట్. 26, 56లో ఏముంటుంది తెలుసా? ప్రవక్తల లేఖనాలు నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. 26, 56. ఇప్పుడు 27, 56లో క్వైట్ కాంట్రరీ, క్వైట్ ఆపోజిట్, భిన్నమైన దృశ్యం. ఇక్కడ పారిపోయిన శిష్యులు క్రూసిఫిక్షన్ దగ్గర అడ్రస్ లేరు, వేరాజ్ స్త్రీలు అడ్రస్ లేని వారు ఉన్నారా? పారిపోయారా వాళ్ళు? ఇక్కడ స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది, స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. దేర్ వర్ దేర్ ఎట్ ద క్రూసిఫిక్షన్. మరి యేసయ్య మరి వాళ్ళు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు, అంత ప్రాధాన్యత ఇచ్చాడు. యేసు ప్రభు అరెస్ట్ జరుగుతున్నప్పుడు తూటాలకు కూడా ఎవడు దొరకకుండా ఒక్కొక్కడు ఒక్కొక్క పీటీ ఉషా అయిపోయి రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు శిష్యులందరూ. నువ్వు స్పీడ్గా పరుగెడతావా, నేను స్పీడ్గా పరుగెడతాను, నువ్వు దొరుకుతావా, నేను దొరుకుతానా. పరుగుల పందెంలో అందరూ పరుగులు వెళ్ళిపోయారు. యేసు ప్రభు యొక్క జీవితం అంతటిలో ఆయన అందరినీ ఆదరించాడు, అందరినీ ఆదుకున్నాడు, అందరికీ ఆశ్రయంగా ఉన్నాడు. అలాంటి ప్రభుకి ఇప్పుడు ఆసరాగా ఉండాల్సిన సమయంలో వాళ్ళెవరు కూడా లేరు. అందరి ఆదరణకర్తకు ఇప్పుడు ఆదరణ అవసరమైనప్పుడు వారెవరు కూడా లేరు. అందరి సహాయకుడికి సహాయం అవసరమైనప్పుడు ఎవరు కూడా లేరు. స్త్రీలు మాత్రం ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.
దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ గ్యాలలీ టు జెరూసలేం. ఏదో యెరూషలేములో ఉండి ఎక్కడో దాక్కోవడం కాదు. యేసు ప్రభు శిలువ వేసిన దగ్గర కూడా స్త్రీలు ఉన్నారు. అక్కడ నమ్మకంగా ప్రభు కోసం ఉండి దూరంగా నిలిచున్నారు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసి ఉండొచ్చు. అది అఫీషియల్ ఎగ్జిక్యూషన్. క్రూసిఫిక్షన్ అనేది, శిలువ వేయడం అనేది ప్రభుత్వము చర్య. అది దగ్గరికి వెళ్ళకూడదు, దగ్గర రానిలేదు వాళ్ళు. కాబట్టి దూరంగా ఉన్నారు తప్ప వాళ్ళు దగ్గరగా వెళ్ళడానికి, ప్రభు పాదాలు పట్టుకొని ఏడవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క సైనికుల దగ్గర రానిలేదు, సమీపంగా ఉండనిలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు యెరూషలేముకి వెళ్ళలేదు, వాళ్ళ ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోలేదు, వాళ్ళ ఇళ్లకు వారు వెళ్ళిపోలేదు. దూరము నుండి ఆ క్రూసిఫిక్షన్ ని, ప్రభు యొక్క శ్రమని, ప్రభు యొక్క ఆ శిలువ బాధని వారు చూస్తూ, ఏడుస్తూ, ప్రార్థిస్తూ వారు అక్కడే ఉన్నారు. ఆ స్త్రీలు, శిష్యులు లేరు ఎవరు కూడా. తర్వాత శిలువ మరణం అయిపోయింది. యేసు ప్రభు పెద్ద కేక వేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. తర్వాత యేసు ప్రభు యొక్క సమాధి కార్యక్రమం జరుగుతూ ఉంది. యేసు ప్రభు సమాధి కార్యక్రమంలో కూడా వాళ్ళు కంటిన్యూ అయినట్టుగా లేఖనం చెలవిస్తూ ఉంది. ఇక చనిపోయాడు, ఇక మనం చేసేది ఏం లేదు అని వాళ్ళ దారికి వాళ్ళు వెళ్ళారు ఆ స్త్రీలు. ఈరోజు మనిషి ఏదైనా ఉంటే బ్రతికుంటే విలువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బ్రతికున్నప్పుడు గౌరవం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చనిపోతే ఆయన మానాన్ని ఆయన విడిచిపెట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. వాళ్ళు గలిలయ నుండి యెరూషలేం వరకు ప్రభువుని వదిలిపెట్టలేదు. యేసు ప్రభు శిలువ మరణం చెందుతున్నప్పుడు యేసయ్య పక్కనే ఉండి చూస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దే కంటిన్యూడ్ ఎట్ ద బరియల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి ప్రియులారా, 60-61 చదువుతాను. తాను రాతిలో తొలిపించిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. గమనించాలి, ఇక్కడ వాళ్ళు ప్రభు బరియల్ అప్పుడు కూడా ఉన్నారు. సో మనం బైబిల్లో చూసినప్పుడు, నేను ఇండియా వచ్చినప్పుడు ఒక విచిత్రమైన సంగతి నాకు కనబడ్డది. ఏంటంటే బరియల్ గ్రౌండ్స్కి లేడీస్ రాకపోవడం గమనించారు. మీరు గమనిస్తే బైబిల్లో కానీ ఈవెన్ టౌన్స్లో కూడా బరియల్స్కి లేడీస్ వస్తారు, కానీ గ్రామాల్లో ఉన్న లేడీస్ మాత్రం బరియల్కి రావట్లేదు. కానీ అకార్డింగ్ టు ద బైబిల్ అండ్ అకార్డింగ్ టు ద హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, we allow ladies at the burial ground. బరియల్ గ్రౌండ్ దగ్గర పురుషుడు స్త్రీ అనే వ్యత్యాసం బైబిల్లో లేదు, మన మినిస్ట్రీలో కూడా పాటించాల్సిన అవసరం లేదు. అది హైందవుల యొక్క పద్ధతి. వాళ్ళ పద్ధతి మనం ఫాలో అవ్వం, బైబిల్ పద్ధతి మనం ఫాలో అవ్వాలి. ఈవెన్ లాజరు సమాధి దగ్గర కూడా మార్తా మరియములు ఉన్నారు. ఎందుకు స్త్రీలను బ్యాన్ చేయాలండి? అంటే బరియల్ దగ్గర స్త్రీలకు మెసేజ్ లేదా, అవసరం లేదా వాళ్ళకి? మన్నైనది మునుపటి వల్లే మన్నవుతుంది అనే దృశ్యం స్త్రీలు చూడొద్దా? ఆ సత్యాన్ని వాళ్ళు చూడొద్దా? బరియల్ మెసేజ్ స్త్రీలకు అవసరం లేదా? వాళ్ళు విశ్వాసులు కారా? వాళ్ళ నిరీక్షణను మనం బలపరచకూడదా? We should encourage women to participate in the burial process. They have to witness what's happening. ఆ చివరి మాటలు ఏదైతే ఉందో, మన్నైన దాన్ని మరలా మన్ను చేసే ఆ బృహత్తర కార్యక్రమంలో మన స్త్రీలను ఎందుకు పాలివారికి చేయకూడదు? ఎందుకు స్త్రీలకు నిషిద్ధం? టౌన్లో బాగానే వెళ్ళిపోతున్నారు కదా, హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ. ఈ గ్రామాల్లోనే ఎందుకు ఈ కట్టుబాట్లు? అంటే మన సమాజం యొక్క కట్టుబాట్లని మనం నేర్చుకున్నాం, క్రైస్తవులుగా మనం పాటిస్తున్నాం. వాళ్ళని ఫాలో అవడానికి కాదు యేసయ్య మనల్ని కొన్నది, ఆయన గ్రంథాన్ని ఫాలో అవడానికి మనల్ని కొన్నాడు. యేసు ప్రభు యొక్క బరియల్ని వాళ్ళు చూస్తున్నారు. ప్రభు యొక్క సమాధిని ప్రభు యొక్క శరీరాన్ని ఎక్కడ పెడుతున్నారు? ఎవరి సమాధిలో పెడుతున్నారు? ఆ సమాధి ఎలా ఉంది అనేది సమాధి కార్యక్రమం అంతా అయిపోయింది. సమాధి కార్యక్రమం అయిపోయినా కూడా మామూలుగా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళరండి. అంత ప్రేమించారు ప్రభుని వాళ్ళు.
ఎంత ప్రేమించారంటే మనిషి బతికున్నప్పుడు నాకేదైనా సహాయం చేస్తాడేమో అని ప్రేమిస్తారు. కానీ చనిపోయినా ప్రభు పైన ఎంత అభిమానం చూపించారంటే నిజమైన అభిమానం లేడు. అభిమానం చూపించింది స్త్రీలు, పురుషులు కాదు. శిష్యుల అడ్రస్ లేడు, పేతురు అడ్రస్ లేదు, యోహాన్ అయితే కొంచెం కనబడతాడు అక్కడక్కడ. ఇక యాకోబు, మిగతా వాళ్ళది అసలు అడ్రస్ లేదు. బట్ ఎంతమంది స్త్రీలు గలిలయ నుండి వచ్చారో వాళ్ళు మొత్తం ప్రాసెస్లో ప్రభుతో ఉన్నాడు. ప్రభు చూస్తున్నాడు వాళ్ళని, దేవుడు చూస్తున్నాడు వాళ్ళని. అందుకే వాళ్ళ ప్రస్తావన ప్రతి సువార్తలో ఉండేటట్టు జాగ్రత్త పడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వాళ్ళ మీద ఈరోజు మనం దృష్టి పెట్టి కొన్ని విషయాలు దేవుని సాయంతో మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రియులారా వారు ఇంటికి వెళ్ళడం జరిగిందండి. ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే యేసు ప్రభు వారు చనిపోయింది శుక్రవారము, పైగా అది ఆల్మోస్ట్ సాయంత్రం. మనకైతే డేట్ ఎప్పుడు మారుతుంది అంటే midnight 12 మన డేట్ మారుతుంది, అంతే కదా. midnight 12 మనకి న్యూ డే, కొత్త రోజు ప్రారంభం. కానీ యూదులకు న్యూ డే అనేది midnight 12 కాదు, ఈవినింగ్ 6 సూర్యాస్తమయముతో వాళ్ళకు కొత్త రోజు మొదలవుతుంది. సో ఫ్రైడే అనగా సిద్ధపరుచు దినము అని అర్థం. అంటే సిద్ధపాటు దినం. దేనికి సిద్ధపాటు అంటే ఫ్రైడే తర్వాత వచ్చేది సాటర్డే, సబ్బాత్ డే, విశ్రాంతి దినం. ఎవరు ఏ పని చేయకూడదు, ఎవరు ఏ ప్రయాణం చేయకూడదు, ఎక్కడోళ్ళు అక్కడే ఉండిపోవాలా. ఆ పేరే విశ్రాంతి దినం కాబట్టి నువ్వు విశ్రాంతిలోనే ఉండాలి. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే మరి యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఆ శిలువ మీద నుండి కిందకి దింపిన తర్వాత ఆ డెడ్ బాడీ అనేటువంటి మనం చెప్పుకునేటువంటి ఆ ప్రభు శరీరానికి కొంత సాంప్రదాయం అనేది జరపాల్సి ఉంది. సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్టలు చుట్టి ఆ దేహాన్ని సమాధిలో పెట్టాలి. అయితే అప్పటికే సమయం అయిపోయింది. సాయంత్రం 6 తర్వాత ఏ పని చేయకూడదు, అది భూస్థాపన పని చేయకూడదు, శవాన్ని అలా వదిలిపెట్టాల్సిందే. ఇప్పుడు యేసు ప్రభు యొక్క భూస్థాపన విషయంలో నికోదేమును, అరిమతేపు యోసేపును దేవుడు వాడుకున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటాడో చాలా ఆశ్చర్యం పిల్ల. వీడు వేస్ట్ పనికిరాడు అనుకున్న వాడిని ఒక కీలకమైన టైంలో దేవుడు వాడుకుంటాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన కార్యాలు చాలా ఆశ్చర్యం. ఈ యొక్క నికోదేము అలాగే అరిమతేపు యోసేపు వీళ్ళిద్దరు కూడా సీక్రెట్ బిలీవర్స్, రహస్య విశ్వాసులు. వీళ్ళిద్దరు కూడా పబ్లిక్ గా ప్రభువును వెంబడించిన వారు కాదు, పబ్లిక్ గా ప్రభును ప్రకటించిన వారు కాదు. ఎందుకంటే వారున్న స్థానాలు బట్టి వారు కొంత సైలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. మనమైతే వాళ్ళని ఫుల్ క్లాస్ తీసేసుకుంటాం. సీక్రెట్ బిలీవర్, యువర్ వేస్ట్ ఫెలో, మీరు దేనికి పనికిరావు అని మనం రకరకాల వాక్యాలు చెప్పేస్తాం వాళ్ళకి. కానీ దేవుడు వాళ్ళని కూడా వాడుకున్నాడు. ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు. నేనున్నట్టే అందరు ఉండాలి, అప్పుడే అందరు రైట్ అని ఎప్పుడు అనుకోకూడదు. దట్ ఈస్ నారో మైండ్. నేను నాలాగే ఉండాలా, నువ్వులాగే ఉండాలా. ఎవడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలో నమ్మకంగా ఉండాలని చెప్పాడు ప్రభు. నేను పిలువబడిన స్థితి వేరు, నువ్వు పిలువబడిన స్థితి వేరు. నీ స్థితి నాకు రాదు, నా స్థితి నీకు రాదు. నీ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండాలా ప్రభుకి, నా స్థితిలో నేను నమ్మకం ఉండాలి. నా లెక్క నాది, నీ లెక్క నీది. ఆయన ఎందుకు మరి సీక్రెట్ బిలీవర్గా ఉన్నారు, ఆయన లెక్క దేవుడికి చెప్తాడు. నేను పబ్లిక్గా ఎందుకు ఎలా జీవించానో, పబ్లిక్గా ఉండి కూడా నేను ప్రభునామానికి అవమానంగా ఎందుకు జీవించానో కూడా నేను లెక్క చెప్పాను. వాళ్ళిద్దరిని వాడుకున్నాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి ముందు ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే టైం అయిపోయింది కాబట్టి, విశ్రాంతి దినాచారము ఆజ్ఞ చొప్పున ఏ పని చేయకూడదు కాబట్టి యేసు ప్రభు శరీరాన్ని ఒక మృగం యొక్క కళేభారం లాగా, ఒక కుక్కో లేకపోతే నక్కో చనిపోయినప్పుడు మామూలుగా హీట్ చేసి రోడ్డు పక్కన పడేస్తారు కదండి, అలాగే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఒకవేళ రోమన్స్కి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు అసలే అన్యులు, ఏం చేస్తారో తెలియదు ఆ దేహాన్ని. అలా వదిలేయాలా, లేకపోతే ఈ సాంప్రదాయ పద్ధతులు అన్నీ పాటించకపోయినా ముందు ఆయన్ని ఒక గౌరవప్రదమైనటువంటి సమాధి కార్యక్రమం చేయాలా అనేటువంటి ఆప్షన్ వారు తీసుకున్నారు. కాబట్టి ఈ సుగంధ ద్రవ్యాలు రాసేటువంటి ఈ కార్యక్రమము,
ఎంబ్లెమింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే ప్రాసెస్కి టైం లేదు కాబట్టి ముందు హడావుడిగా యేసు ప్రభు దేహాన్ని ఆ యొక్క సమాధిలో పెట్టేశారు. సాటర్డే సబ్బాత్ రెస్ట్ డే కాబట్టి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ స్త్రీలు కూడా వెళ్ళిపోయారు. శనివారం కాబట్టి వెళ్ళారు, లేకపోతే సామాన్యంగా వెళ్ళేటట్లు లేరు వాళ్ళు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్త్రీలు ఏం చేశారయ్యా అంటే ఇంటికి వెళ్ళిపోయారు. గమనించాలి. మార్కు సువార్తలోకి రండి దయచేసి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడనే లేచి, ఎప్పుడు లేచారండి వాళ్ళు? పెందలకడ, ఎర్లీ మార్నింగ్ లేచిపోయారు. అంటే సరిగా నిద్రపోయారో లేదో, ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందా, ఎప్పుడెప్పుడు సమాధికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ప్రభు దేహాన్ని, పార్థిక దేహాన్ని చూద్దామా. ఏమంటే ప్రభు కనిపించడు, ప్రభు మాట్లాడడు, ప్రభు వీళ్ళని స్వస్థపరచడు, ప్రభు వీళ్ళకి ఏ మేలు చేయడండి. ఇట్ ఈస్ జస్ట్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్. అయినా రాత్రంతా వీళ్ళకి నిద్రలేదు, అదే ధ్యాస ప్రభు మీద. ఎప్పుడెప్పుడు సమాధికి వెళ్దాం, ఎప్పుడెప్పుడు ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూద్దాం. మనకింత మేలు చేశాడే ప్రభు, ఎంత ఉపకారం చేశాడే ప్రభు, ఇంత మంచి చేసిన ప్రభుకు మనం ఏం చేయలేకపోయామే. మనం ఏం చేయకపోతే ఎలాగా, మనం ఏదో ఒకటి చేయాలి అని మనస్సాక్షి చేత ప్రబోధం చేయబడిన మంచి విశ్వాసులండి ఈ స్త్రీలు. ఈ పనులన్నీ ఎవరండి ఆలోచించాలి? శిష్యులు కదా. అండి ఈ స్త్రీలు ఎవరైనా శిష్యులు అని ఏమైనా చెప్పబడ్డారండి? ఈ స్త్రీల్లో ఎవరైనా యేసుప్రభు అపోస్తలుడిగా చేశాడండి? ఈ స్త్రీలో ఎవరికైనా దయ్యాలు ఎల్లగొట్టి అధికారం ఇచ్చినట్టుగా బైబిల్లో ఉందండి? వాళ్ళకు ప్రభు ఏ పిలుపు ఇవ్వలేదు, ఏ పదవి ఇవ్వలేదు, ఏ అధికారం ఇవ్వలేదు, ఏ టైటిల్ ఇవ్వలేదు. ఎంత దినాల్లో కొంతమంది స్త్రీలు ప్రభు ఇచ్చేది ఏంది, మేమే తీసుకుంటామని కొంతమంది తీసుకుంటున్నారు అమాయకురాళ్ళు. వీళ్ళలా తీసుకోలా, వీళ్ళు యేసయ్య మీద తిరుగుబాటు చేయాల. అంతా వాళ్ళకే ఇచ్చావు కదా, వాళ్ళు చూసుకుంటారులే నిన్నో, వాళ్ళే పట్టించుకుంటారులే నిన్నో, వాళ్ళకి లేనిది మాకెందుకు అనుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఆనాటి ఈ స్త్రీలు జ్ఞానవంతురాలైన స్త్రీలు. ఎందుకంటే ఉపచారం చేయడమే మహాభాగ్యం అని వాళ్ళు ఎంచారు. అయ్యా శిష్యులు మీరే కండి, అపోస్తులు మీరే కండి, దయ్యాలు మీరే వెళ్ళగొట్టండి, మేము ఉపచారం చేస్తే అదే మా ధన్యత, అదే మా భాగ్యం. ప్రభును ప్రేమించే అవకాశం మాకుంటే చాలు, ప్రభుతో ఉండే భాగ్యం ఉంటే మాకు చాలు. ప్రియులారా, మనిషి దేహంలో మన అన్ని అవయవాల్లో 2 భాగాలుగా ఉంటాయి. బయటికి కనబడే అవయవాలు, కనబడని అవయవాలు. కాళ్ళు, చేతి, ముక్కు, ముఖాలన్నీ బయటికి కనిపిస్తాయి, కానీ గుండె, ఊపిరితిత్తు, కాలేయము కనబడని కూడా లోపల ఉంటాయి. కానీ బయట ఉన్న అవయవాల కన్నా లోపల ఉన్న అవయవాలు చాలా ఇంపార్టెంట్. స్త్రీలను దేవుడు లోపల కనబడని ముఖ్యమైన అవయవాలుగా దేవుడు వాడుకుంటాడు. నేను కనబడడం లేదు, దేవుడు నన్ను పిలవట్లేదు, దేవుడు నన్ను అపోస్తుని చేయలేదని ఈరోజు స్త్రీలు అనుకుంటున్నారు. అంటే గుండెకాయగా ఉన్న నువ్వు చేతిగా మారాలనుకుంటున్నావు, ఊపిరితిత్తులుగా ఉన్న నువ్వు ఏదో కాళ్ళు చేతులుగా ఉండాలనుకుంటున్నావు. నీ విలువను తగ్గించుకున్నావు కానీ నువ్వు పెంచుకోవట్లేదు. నువ్వు అనుకుంటున్నావు నా విలువ పెరిగిందని, వాస్తవంగా దేవుని దృష్టిలో నీ విలువ తగ్గింది. ఈ స్త్రీలు ప్రియులారా తెల్లవారుగానే సుగంధ ద్రవ్యాలు చేత పట్టుకొని పరుగున వారు సమాధి వద్దకు వెళ్తున్నారు. అయితే వీరు వెళుతూ ప్రియులారా ఒక డిస్కషన్ పెట్టుకున్నారండి. వీళ్ళు ప్రయాణంలో ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది వాళ్ళ మధ్యలో. ఏంటి ఆ టాపిక్ అంటే 2వ వచనం చదువుతాను. మార్కు సువార్త 16:2. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరిపోయారు. సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుంటారు. మత్తయి సువార్తలో చూసాం. ఆ రాయి చిన్న రాయా, ఆ రాయి సామాన్యమైన రాయా? మత్తయి సువార్తలో స్పష్టంగా ఉంది, అది చాలా పెద్ద రాయి. చాలా మంది సైనికులు
తమ బలము చేత ఆ సమాధిని మూశారు రాయితో. ఇప్పుడు ఆ సమాధిని వీళ్ళు చూశారు, సమాధికి ద్వారం మూయబడినటువంటి పెద్ద రాయిని చూశారు, ఆ రాయికి గవర్నమెంట్ ముద్రను చూశారు, ముద్ర వేయబడినటువంటి ఆ రాయి ద్వారాన్ని కావలి కాసే సైనికులను కూడా వీళ్ళు చూశారు. అసలు వీళ్ళు ఎలాగా సుగంధ ద్రవ్యాలు పుయ్యగలం అనుకున్నారండి వీళ్ళు? నాకు అర్థం కాదు. వీళ్ళు అసలు మైండ్ ఉందా ఈ స్త్రీలకి? వీళ్ళు ఒక సమస్య డిస్కషన్ పెట్టారు వీళ్ళు. ఏంటి అంటే, ఆ రాయి మన కొరకు ఎవడు దొర్లిస్తాడు? అవును, సుగంధ ద్రవ్యాలు ఎవరికి రాయాలి? ప్రభు శరీరానికి రాయాలి. ప్రభు శరీరం ఎక్కడుంది? సమాధిలో ఉంది. సమాధిలోకి వెళ్ళాలంటే డోర్ ఓపెన్ అవ్వాలి కదా. ఆ సమాధికి ఉన్న డోర్ ఏంటంటే పెద్ద రాయి. ఆ 11 మంది శిష్యులు ట్రై చేస్తే కొంచెం కదిలిస్తారేమో దాన్ని. వాళ్ళ అడ్రస్ ఉందా? వాళ్ళ తోడేమైనా వస్తున్నారా వాళ్ళు? ఆర్ దే అవైలబుల్? నో. కాబట్టి దారిలో మాట్లాడుకున్నారు. ఆ గ్రూప్లో నువ్వు నేను ఉంటే పరిస్థితి ఎలా ఉండదో నేను మీకు చెప్తాను. అక్క, మనం ప్రభు శరీరానికి ఈ సుగంధ ద్రవ్యాలు రాయాలంటే ఆ రాయి దొర్లించాలి కదా. మన కొరకు ఎవరు దొర్లిస్తారు అంటే, చెల్లి ఆ రాయి చాలా పెద్దదమ్మా, దాన్ని తొలగించడం చాలా కష్టం. శిష్యులైతే ట్రై చేయొచ్చు, వాళ్ళేమో అడ్రస్ లేరు. మనమేమో స్త్రీలు, బలహీనులం, బలహీన ఘటాలం. కాబట్టి అనవసరంగా ప్రయాణం చేసి మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం, మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? గమ్మున ఇంట్లో ఉందాం, రెస్ట్ తీసుకుందాం. ఆ రాయి తొలగింది అనే వార్త ఎవరైనా చెబితే అప్పుడు ప్రయాణం చేద్దాం, అప్పుడు సమాధి దగ్గరికి వెళ్దాం. అనవసరంగా అంత దూరం వెళ్ళి ఆ రాయి ఉన్న చోటే ఉండి మన లోపలికి వెళ్ళలేక మన ఎనర్జీ అంతా వేస్ట్ కదా అని ఏం చెప్తామంటే, మనం ఆ టీం అంతటిని ఇంటికి తీసుకెళ్ళిపోతాం, ఇంట్లో ఉండిపోతాం. ఏంటి మనకి వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? మనం ఆ రాయి దొర్లింపబడిందా లేదా అని కన్ఫర్మేషన్ ఫోన్ చేసి మనకి ఎవరైనా చెప్తే అప్పుడు బయలుదేరతాం మనం. కానీ వీళ్ళు రాయి తొలగిపోయినా రాయి ఎలా తొలగిస్తారనే సమస్య మాట్లాడుతూనే ప్రయాణం ఆపలేదు వాళ్ళు. ద జర్నీ ఈజ్ ఆన్. ఇంకా అడుగులు పడతానే ఉన్నాయి. ఇంకా ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే వాళ్ళలో ఒక విశ్వాసం ఉంది. ఎస్, దే ఆర్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లం ఉందని తెలుసు. కానీ వాళ్ళ మనసులో ఉన్న విశ్వాసం తెలుసా? గాడ్ విల్ డూ సంథింగ్. దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. మన పెద్దలు చెప్తారు కదా, నువ్వు దేవుడి కోసం ఒక్క అడుగు వేస్తే దేవుడు నీ కోసం 100 అడుగులు వేస్తాడని. అయితే ఆ ఒక్క అడుగు నువ్వు ఎప్పుడు వేస్తావు? రాయి తొర్లించారు అనే వార్త విన్నాకేస్తావు. నువ్వేంటి వేసేది? ఎవడైనా వేస్తాడు. నీ కోసం ప్రభు 100 అడుగులు వేయాలా? ప్రభు 100 అడుగులు వేసే ఒక్క అడుగు నువ్వు వేయాలంటే ఆ అడుగు రాయి దొర్లింపబడ్డాక కాదు, రాయి మూయబడి ఉండగానే నువ్వు వేయాలి అడుగు. దట్ స్టెప్ ఈజ్ దట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాసపడుగు. నిజంగా వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే, వీళ్ళు సమస్య మాట్లాడుకుంటా ఉన్నారు, ప్రభు ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటానే ఉన్నారు, ప్రయాణం అవుతూనే ఉన్నారు. అయితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఒక్క అడుగు వేస్తే మనం ప్రభు 100 అడుగులు వేస్తాడని చెప్పాం కదా. రాయి ఎలా దొర్లిస్తాడు? రాయి ఎలా దొర్లిద్ది? శిష్యులు వచ్చి హెల్ప్ చేస్తారా? సైనికులు వచ్చి హెల్ప్ చేస్తారా? ఏమనుకున్నారు వాళ్ళు శిష్యుల వైపు చూడలా, రోమా సైనికుల వైపు చూడలా, ప్రధాన యాజకుల వైపు చూడలా. దేవుడే ఏదో ఒకటి చేస్తాడులే అనే విశ్వాసం తెలియదు. వారి విశ్వాసం చొప్పునే జరిగింది. మనందరికి తెలుసు, దేవదూత వచ్చి ఆ యొక్క ఏమండి చూడండి 4వ వచనం చూడండి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి బొర్లింపబడి ఉండట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. మత్తయి సువార్తలో ఉంటది, ఆ రాయి ఒక దేవదూత దొర్లించి దాని మీద ఆయన కూర్చున్నాడు అని ఉంటది. అంటే దేవదూత అంటే ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? పరలోకం నుండి వచ్చాడు ఆయన. ఎవరు పంపించారు ఆయన్ని? దేవుడు పంపించాడు. దేవుడు ఎందుకు పంపించాడు? వీళ్ళ విశ్వాసం. దేవుడు ఏదో ఒకటి చేస్తాడులే చెల్లి,
దేవుడు ఏదో ఒకటి చేస్తాడు లెక్క, మనమైతే వెళ్దాం పదా, ప్రభుకు చేయాల్సింది మనం చేయాలి అని విశ్వాసంతో అడుగులేశారు కదా వాళ్ళు. నా యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడనేరడని ప్రభు చెప్పాడు. గాడ్ ఆనర్డ్ దేర్ ఫెయిత్ అండ్ గాడ్ సెడ్ టు ఏంజెల్, గో అండ్ రోల్ అవే దట్ స్టోన్ అన్నాడు. దేవుడు పరలోకం నుండి వీరికి సహాయం వచ్చేసిందంతే. పరలోకం నుండి వచ్చాడు దేవదూత. భూలోకంలో నుండి శిష్యులు రాలేదు, సైనికులు రాలేదు, ప్రధాన యాజకులు రాలేదు, అరిమతె యోసేపు రాలేదు, ఎవరు రాలేదంతే. దే రిసీవ్డ్ హెల్ప్ ఫ్రమ్ హెవెన్ బై ద స్టెప్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో వేసిన అడుగులు పరలోకం నుండి దేవదూతను తీసుకొచ్చాడు. దేవదూత రాయి దొర్లించాడు. అయితే దేవదూత రాయి ఎందుకు దొర్లించాడు? దేవదూత రాయి దొర్లించింది ప్రభు సమాధిలో నుంచి బయటికి రావడానికి కాదు. యేసు ప్రభు అప్పటికే సమాధిలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇంకా తెల్లారకు ముందని, వెరీ ఎర్లీ మార్నింగ్, లైక్ 3 o'clock, చాలా ఉదయాన్నే ప్రభు సమాధి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళేసరికి సూర్యోదయం, లైక్ 6, 7 అలా అయింది. అప్పుడు ఆయన రాయి దొర్లించాడు, డోర్ ఓపెన్ చేశాడు సమాధికి. ఎందుకంటే యేసు ప్రభు బయటికి వెళ్ళడానికి కాదు, వీరు లోపలికి వెళ్ళి ఆయన లోపల లేడు అని నమ్మడానికి. ఈ రోజుకి యేసు ప్రభుది ఖాళీ సమాధి, రెండోది అది ఓపెన్ సమాధి కూడా. ఆ సమాధి ఓపెన్ ఎందుకు చేయబడ్డదంటే మనము లోపలికి వెళ్ళి ఆయన లేడు అని నమ్మడానికి. ఎందుకంటే ఆ రాయి అలాగే ఉందనుకోండి, యేసు ప్రభు లోపలే ఉన్నాడని మనం అనుకుంటాం, కానీ ఆయన లోపల లేడు. మనము వెళ్ళి నమ్మునట్లుగా మన కొరకు రాయి తీయబడ్డది, వీరి కొరకు రాయి తీయబడ్డది. తీరా సుగంధ ద్రవ్యాలు రాద్దామని వెళ్తే దేనికి రాయాలి వాళ్ళు? ప్రభు శరీరానికి కదా రాయాలి. తీరాడు చూస్తే ప్రభు శరీరం సమాధిలో లేదు. వారు ప్రభును చూడలేదు, ఖాళీ సమాధిని చూశారు. ఖాళీ సమాధిని చూశారు. చాలా కంగారైపోయింది, అయ్యో ప్రభు ఏమైపోయాడు. అప్పుడు దేవదూత మరి చెప్పినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? మార్కు సువార్త 16:6 చూస్తే, కలవరపడకుడి. వాళ్ళు ఏం పడ్డారు? కలవరపడ్డారు. అయ్య బాబాయ్, మా ప్రభు శరీరం లేదు అంటే వాళ్ళు ప్రభు శరీరాన్ని ఎవరో దొంగిలించారనుకుంటున్నారు. వాళ్ళు అసలే యెరూషలేము అంతా మోసగాళ్ళు, కుట్రదారులు కదా. ఆయన ప్రాణం తీసేశారు, ఇప్పుడు శరీరం కూడా లేకుండా చేశారు అని స్త్రీలు కలవరపడుతుంటే, అమ్మా కలవరపడకండి. మీరు సిలువ వేయబడిన ఫ్రైడే రోజు సిలువలో చనిపోయిన యేసు ప్రభుని వెతుకుతున్నారు కదా. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అనగా ఆయన సమాధిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. హీ రోజ్ అగైన్. ఆయన పునరుద్ధానుడై, మృత్యుంజయుడై సమాధిని గెలిచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. తల్లి, ఇది ఖాళీ సమాధి అమ్మా, ఈ సమాధిలో ఉండేవాడు కాదు ఆయన. ఆయన పరిశుద్ధుడు, ఆయన్ని మరణము బంధించి ఉంచుట అసాధ్యం అని చెప్పి అన్నాడు. వారు ఆయనను ఉంచిన స్థలం చూడుడి, అందుకు తీశాడు ఆ డోర్ ఓపెన్. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. యేసు ప్రభువారు లేచి ఉన్నాడు. మేము సమాధి దగ్గరికి వెళ్ళాం, సమాధిలో ప్రభుకు లేడు. ఈ వార్త వెళ్ళి మరి శిష్యులకు చెప్పండి అని చెప్పేసి పిల్లరా మరి చెప్పారు. 8వ వచనం మనం చదివినప్పుడు ఏమంటుందంటే, వారు బయటికి వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీయో చెప్పలేదు. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే, మన మత్తయి సువార్తలో చూస్తే ఈ ఖాళీ సమాధిని గూర్చి వెళ్ళి మీరు చెప్పండి అని దూత స్త్రీలకు చెప్పాడు కదండి. అయితే మత్తయి సువార్తలో మనం చూస్తే మనకు మరొక విషయం, అద్భుతమైన విషయం మనకు కనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. 28:8. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. ఏమంటే స్త్రీలు పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు వాళ్ళకి.
వాళ్ళు నడవట్లేదు, ఏం చేస్తారంటే పరిగెడుతూ ఉన్నారు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. సో ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ ఇవ్వడానికి ఇది నేను చదివించాను. మామూలుగా దేవదూత అయితే ఆ సమాధి ఖాళీ అయిపోయింది అనే విషయం శిష్యులు చెప్పన్నాడు. ఈ ఖాళీ సమాధి సందేశం చెప్పడానికి వీళ్ళు పరుగున ఎప్పుడైతే వెళ్తున్నారో వీళ్ళని ప్రభు ఎదుర్కొన్నాడు. ప్రభు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు, ప్రభు వాళ్ళకి కనిపించాడు, ప్రభు వాళ్ళతో మాట్లాడాడు. మాట్లాడి నేను లేచి ఉన్నాను, నేను బ్రతికి ఉన్నాననే సంగతి శిష్యులకు తెలియజేయండి అన్నాడు. పిల్లలు, లెట్ మీ క్లోజ్ హియర్. నేను ముగింపులోకి వస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న ప్రజెంటేషన్ మీకు ఇస్తాను. యేసు ప్రభు యొక్క జననం అనగా క్రిస్మస్ సందేశం, అలాగే పునరుద్ధానం ఈస్టర్ సందేశం మనం గమనించినట్లయితే ఈ రెండిటి యొక్క ఒక కామన్ థింగ్ ఒకటి ఉంది. నెంబర్ 1 ఏంటంటే యేసు యొక్క జననాన్ని గురించి క్రిస్మస్ మెసేజ్ ని మొదట ప్రకటించిన వ్యక్తి దేవదూత. మనందరూ కూడా తెలుసు, దేవదూతే కదండి మొదట ప్రకటించిన వ్యక్తి. ఇదిగో మీ కొరకు రక్షకుడు నేడు దావీదు పట్టణంలో పుట్టి ఉన్నాడు. ద ఫస్ట్ మెసెంజర్ ఈస్ ద ఏంజెల్ ఆఫ్ గాడ్. నెంబర్ 1. నెంబర్ 2, ఆ దేవదూత ఈ శుభవర్తమానాన్ని ఎవరికి తెలియజేశాడు? ఫస్ట్ గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు అంటే వాళ్ళు సమాజంలో సామాన్యుల, గొప్పవాళ్ళ, సాధారణమైన వ్యక్తుల, విశేషమైన వ్యక్తుల, వాళ్ళు మంచి హోదా, గౌరవం, గుర్తింపు ఉన్న వాళ్ళు. సో గాడ్ చోజ్ సింపుల్ పీపుల్ టు రిసీవ్ the message of Christmas, to spread the message of Christmas, the birth of Jesus. Now we see the same picture, the same scene in the resurrection. ఆయన ఈ సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన బ్రతికి ఉన్నాడు అనే మొట్టమొదటి మెసేజ్, ద మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్ ఈస్ గివెన్ బై ద ఏంజెల్ ఆఫ్ గాడ్. పునరుద్ధానపు సందేశాన్ని మొదట ప్రకటించిన వ్యక్తి పరలోక దూత, దేవదూత. ఆయన ఎవరికి ప్రకటించాడయ్యా అంటే లేడీస్, స్త్రీలకు. ఈ సమాజంలో వీళ్ళ ముఖ్యంగా యూదా సమాజం మనం గమనిస్తే ఒక విచిత్రం ఉంది. ఏంటో తెలుసా? నేర స్థాపన చేయబడినటువంటి ఒక నేరస్తుడి యొక్క ఇంట్రాగేషన్ అవుతున్నప్పుడు సాక్షులు చాలా ఇంపార్టెంట్. 2-3 సాక్షులు ఉంటే తప్ప ఎవరిని శిక్ష చేయడానికి వీల్లేదు. ఎవరికో అనిపించిందనో, కల వచ్చిందనో ఎవరికి పనిష్మెంట్ చేయకూడదు. 2-3 సాక్షులు ఖచ్చితంగా ఉండాలి. అయితే యూదా ఆచారం ప్రకారం, యూదా చట్టం ప్రకారము గొర్రెల కాపరుల యొక్క సాక్ష్యము చెల్లదు, స్త్రీల సాక్ష్యం కూడా చెల్లదు. గమనించారా మీరు? ఈ లోకములో వారి సాక్ష్యానికి విలువ లేదు, వారి సాక్ష్యానికి స్థానమే లేదు. వాళ్లను ప్రభు సాక్షిగా మార్చాడు, తన సాక్షులుగా మార్చాడు, తన జనన సందేశానికి సాక్షులుగా మార్చాడు, తన పునరుద్ధానానికి సాక్షులుగా మార్చాడు. ఈ లోకపు చట్టాలు ఎవరిని తృణీకరించిందో, ఎవరి సాక్ష్యం చెల్లదు అన్నదో వాళ్లకు సర్వోత్తమైన సాక్ష్యాన్ని అప్పగించాడు దేవుడు. ఎంత విచిత్రం గమనించండి. పేతురు అపోస్తులుడు అంట, పోప్ అంట. ఆయనకి పునరుద్ధానపు గాస్పెల్ ఫస్ట్ చెప్పింది ఎవరంటే లేడీస్, పరిచారము చేయుచు వచ్చిన స్త్రీలు. వాళ్ళు స్త్రీలను ఎలా గౌరవించుంటారు పిల్లలు? ఒకసారి ఆలోచించండి. ఎంత సిగ్గుపడి ఉంటారు వాళ్ళు ఈ స్త్రీలను చూసి. నాకు తెలిసి దండం పెట్టుంటారు. అమ్మా, మీ గురించి మా అభిప్రాయాలు చాలా తప్పు, మిమ్మల్ని చిన్న చూపు చూసాం, బలహీన ఘటాలం అనుకున్నాం, మీరు దేనికి పనికిరారనుకున్నాం. యు ఆర్ రియల్లీ గ్రేట్, యు ఆర్ ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, యు రియల్లీ లవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మోర్ దాన్ us. మాకు పదవులు ఉన్నాయి, టైటిల్స్ ఉన్నాయి, అపోజల్స్, డిసైపుల్స్, గిఫ్ట్స్, అని అడ్రస్ లేదు. ప్రభుని సిలువేస్తుంటే మమ్మల్ని కూడా సిలువేస్తారేమోనని పారిపోయాం మేము. సమాధి సంగతి కూడా మాకు తెలియదు, పునరుద్ధాన సంగతి అసలు తెలీదు. మేము ప్రభుని చూడలేదు, మీరు చూశారు. అసలు మీకు కనబడమే కరెక్ట్, ఎందుకంటే మీరు మాకంటే నమ్మకంగా ఉన్నారు, మాకంటే ప్రభుని నమ్మకంగా వెంబడించారు. దేవుడు న్యాయవంతుడమ్మా, మీకు కనబడమే రైట్. వి అప్రిషియేట్ యూ, వి సెల్యూట్ యూ అని ఉంటాడు పేతురు
యాకోబు, యోహానులు ఈ స్త్రీలని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ స్త్రీ సమాజంలో నువ్వు ఈ లోకంలో స్త్రీగా నీకు గుర్తింపు ఉండదు, గౌరవం ఉండదు. యూదులు ఎవరో, కానీ నీ ప్రభువు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకం తీరు వేరు, ప్రభు తీరు వేరు. ఇదిగో ప్రభు వారిని ప్రేమించాడు, వాళ్ళకి దర్శనం ఇచ్చాడు, మొదటి పునరుద్ధాన సాక్షులుగా స్త్రీలను చేశాడు. ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా ప్రభును వెంబడించారు. ప్రభును నమ్మకంగా వెంబడించే స్త్రీగా ఉన్నావా? ప్రభుని ప్రేమించే స్త్రీగా ఉన్నావా? ప్రభు కొరకు ఆరాటపడే ఆ స్త్రీలలో ఒక స్త్రీగా, ఆ మగ్దలేని మరియాగా ఉన్నావా? ఆ సలోమిలాగా ఉన్నావా? ప్రభు నాకేమని ఇస్తాడా అనుకునే స్త్రీలు ఎవరు ఇందులో లేరు. స్త్రీల యందు ఈ పుణ్య స్త్రీలు వేరు. వీళ్ళకున్న స్పెషల్ ఏంటో చెప్పి ముగిద్దాం. మనకి ఎంత చేసిన ప్రభుకు నేను ఏదైనా చేయాలి అని తాపత్రయపడ్డ స్త్రీలు. ఎప్పుడు ప్రభు నాకు చేయడమేనా? ఆయనకి నేనేం చేశాను? ఆయన కొరకు నేను ఏదైనా చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఎంత కష్టమైనా చేయాలి, ఎంత నష్టమైనా చేయాలనుకున్న ధన్యులు ఈ స్త్రీలు. ఈరోజు దీవించబడ్డారు, చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఈరోజు 2000 సంవత్సరాలైన వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్, పేతురుకి ఇన్స్పిరేషన్. వీళ్ళే మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసిన వాళ్ళలో వీరు కూడా ఉన్నారు. అపోస్తుల వల్ల వీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అపోస్తుల వల్ల వీరు కూడా భాషలతో మాట్లాడారు. వీరు కూడా పునరుద్ధానికి సాక్షులుగా బలంగా వాడబడ్డారు. వాళ్ళ పరిచర్య స్పెషల్గా ఈ బైబిల్లో లేకపోవచ్చు, పరలోకంలో తీర్పు దినాన ఎవరిని మర్చిపోకుండా ప్రభు తీసుకుని వస్తాడు. అటు కృప, అటు జ్ఞానం, అటు సమర్పణ ప్రభు కొరకు కలిగి జీవించే స్త్రీలుగా మీరందరూ కూడా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.